ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జిబ్లీ ఫోటోలతో నిండిపోతుంది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో ఈ జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఆప్షన్‌ను నెటిజన్లు తెగ వాడేస్తున్నారు. ఓపెన్ ఏఐ సాయంతో కార్టూన్ తరహా ఫోటోలను నెటిజన్లు క్రియేట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే చాట్ జీపీటీకి యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కేవలం ఒక గంటలోనే మిలియన్ యూజర్లు యాడ్ అయ్యారని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్టమన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 2 ఏళ్ల క్రితం చాట్ జీపీటీ ప్రారంభించినప్పుడు మంచి స్పందన వచ్చిందని ఆల్టమన్ తెలిపారు. 5 రోజుల్లోనే 1 మిలియన్ యూజర్లు యాడ్ అయినట్లు గుర్తు చేశారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తాజాగా జిబ్లీ ఫిల్టర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక గంట వ్యవధిలోనే 10 లక్షల మంది కొత్త యూజర్లు చాట్ జీపీటీకి యాడ్ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ వ్యవస్థపై అధిక భారం పడుతుందని, అందుకే దీన్ని లిమిట్ పెడుతున్నామని ఆల్టమన్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఉచిత యూజర్లు రోజుకు 3 మాత్రమే జిబ్లీ ఫోటోలు జనరేట్ చేసుకునేలా పరిమితి విధించారు. అయితే ప్రీమియం యూజర్లకు ఎలాంటి లిమిట్ వర్తించదు. జిబ్లీ స్టైల్ ఫోటోలను ఎక్కువగా చాట్ జీపీటీ, గ్రోక్ ఏఐ సాయంతో క్రియేట్ చేసుకుంటున్నారు. ఏఐ టెక్నాలజీ మరింత క్రేజీగా మారిపోతుంది. సోషల్ మీడియా యూజర్లు ఏఐ మాయలో పడిపోతున్నారు. కొత్తగా ఏదో వస్తే అది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాట్ జీపీటీ, జిబ్లీ ఆర్ట్ ఫీచర్ ఫుల్ ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఏఐ ఫీచర్తో ఫన్నీ ఫోటోలను జనరేట్ చేస్తున్నారు. మార్చి 26న రిలీజ్ అయిన చాట్ జీపీటీ స్టూడియో జిబ్లీ ఇమేజ్ జనరేషన్ ఫీచర్ను సోషల్ మీడియా యూజర్లు తెగ వాడేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్ ఆన్లైన్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. మిలియన్ల మంది వినియోగదారులు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్ యానిమేషన్గా మార్చుకుంటున్నారు. అయితే మార్చి 30న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఫీచర్ వినియోగం పెరగడంతో చాట్ జీపీటీ సర్వర్లు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. అయితే సైబర్ భద్రతా నిపుణులు జిబ్లీ ఫీచర్ వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూజర్ల ప్రైవసీకి ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఓపెన్ ఏఐ అందించే ఈ ఏఐ ఆర్ట్ జనరేషన్ యూజర్ల వ్యక్తిగత ఫోటోలను ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు. చాలామంది నిపుణులు సోషల్ మీడియా ద్వారా ప్రైవసీ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ వల్ల చాట్ జీపీటీకి చాలామంది వ్యక్తుల వ్యక్తిగత ఫోటోలు అందుబాటులో ఉండవచ్చని, వీటిని ఏఐ మోడల్కు మరింత ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఈ దూరంలో చాలామంది వినియోగదారులు అనుకోకుండా వారి వ్యక్తిగత ఫోటోలు, ప్రత్యేకమైన ఫేస్ డేటాను ఓపెన్ ఏఐతో షేర్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రైవసీ పరంగా భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఓపెన్ ఏఐ డేటా సేకరణ పద్ధతులు ఏఐ కాపీరైట్ సమస్యలను తప్పించుకోగలవని, చట్టపరమైన పరిమితులను ఎదుర్కోకుండా సమర్పించిన ఫోటోలను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కంపెనీకి కల్పిస్తుందని టెక్ విమర్శకులు వాదిస్తున్నారు. జీడీపీఆర్ నిబంధనలను అతిక్రమించి జిబ్లీ ట్రెండ్ వినియోగదారులు పూర్తి అనుమతి లేకుండా వారి ఫేస్ డేటాను ఉపయోగించుకునే వెసులుబాటును ఓపెన్ ఏఐకి అందిస్తుంది. దాంతో చాలామంది సైబర్ సెక్యూరిటీ న్యాయవాదులు వినియోగదారులు ఈ ట్రెండ్ నుంచి దూరంగా ఉండాలని, వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.